హలో ఫ్రెండ్స్, నాకు ఈ ఏఎల్పి ఉద్యోగం రాకముందు ఈ ఏఎల్పి ప్రిపరేషన్ కోసం నేను చదివిన కొన్ని బుక్స్ గురించి మీకు చెప్తానని చెప్పాను కదా. సో ఆ బుక్స్ గురించి ఇప్పుడు ఈ వీడియోలో మీకు క్లియర్గా చెప్తాను ఫ్రెండ్స్. ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. అలాగే మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా లేదా వేరే ఏదైనా టాపిక్స్ గురించి ఈ అసిస్టెంట్ లోకో పైలట్ ఎలా అవ్వాలి, దీనికి సంబంధించిన మెటీరియల్ ఏదైనా ఎలా కావాలన్నా, ఏదైనా ప్రొసీజర్ మీకు ఏమైనా కావాలన్నా తప్పకుండా మీరు కామెంట్స్ అడగండి, తప్పకుండా రిప్లై చేస్తాను మీకు ఎప్పుడైనా సరే, నాకు వీలైనప్పుడు తప్పకుండా. ఓకే, ముందుగా మనం ఈ అసిస్టెంట్ లోకో పైలట్కి చూసినట్లయితే మీకు ఫస్ట్ స్టేజ్ సిబిటీలో మనకి మొదటి కంప్యూటర్ టెస్ట్లో జనరల్ ఉంటుంది. టెక్నికల్ ఏముండదు, అందరూ కూడా తెలిసిందే. జనరల్ స్టడీస్ అనమాట, మనకి అథమెటిక్ రీజనింగ్, అలాగే జనరల్ సైన్స్, జనరల్ స్టడీస్, సోషల్, తర్వాత కరెంట్ అఫైర్స్ ఇవి. సో ఇక్కడ మనకి ముందుగా చూడండి, 60 నిమిషాల టైంలో 75 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. ఇక్కడ ఒకసారి ఆలోచించండి, 60 నిమిషాల్లో 75 క్వశ్చన్స్కి మీరు ఆన్సర్ చేయాలంటే ఒక్కొక్క బిట్కి 1 మినిట్ కూడా లేదనమాట. అలానే అనుకో అవసరం లేదు, ఎందుకంటే కొన్ని బిట్స్ మీరు ఇలా చదివి అలా పెట్టచ్చు. సో దానికి హాఫ్ మినిట్ కూడా పట్టదనమాట, ఒక 20 సెకండ్స్ ఇలా పడుతుంది. సో అలా సేవ్ చేసుకొని వెళ్తాం అనమాట. అయితే ఇక్కడ మీరు కొన్ని టిప్స్ అనేది ఫాలో అవ్వాలి. ఏంటి అంటే, మీరు ఎగ్జామ్కి వెళ్ళిన తర్వాత ఎగ్జామ్ హాల్లో ఒక ప్లానింగ్ అనేది ముందుగా ఉండాలి. ఏంటి అంటే, డైరెక్ట్గా మొదటి బిట్ నుంచి మొదలు పెట్టుకొని చివరి వరకు ఈ 75 క్వశ్చన్స్ లైన్గా వెళ్ళకూడదు ఎప్పుడు కూడా. అలా లైన్గా వెళ్తే మీరు ఎక్కడో దగ్గర ఏదైనా రానిది సమ్ తగిలింది అనుకోండి, అక్కడ మీకు టైం వేస్ట్ అనేది అయిపోతుంది, మీకు టెన్షన్ పెరిగిపోతూ ఉంటుంది, టైం అయిపోతూ ఉంటుంది. సో మీరు ఒక ప్రాసెస్ అనేది ఫాలో అవ్వాలన్నమాట. సో కొన్ని టిప్స్ ఉంటాయి. సో అవి అందరికీ ఒకేలాగా ఉండవు, కొందరికి ఉంటాయి. నాకు తెలిసినవి నేను ఫాలో అయినవి మీకు చెప్తాను. ఏంటి అంటే, ఇక్కడ 60 నిమిషాల్లో 75 పెట్టాలి, లేదంటే కొన్ని ఎగ్జామ్స్లో 60 నిమిషాల్లో 90 కూడా పెట్టాల్సి ఉంటుంది. సో అన్నీ కొన్ని చదవకముందే టైం కూడా అయిపోతుంది కొందరికి. ఒక్కొక్కసారి ఈ 60 నిమిషాల్లో మీరు మొత్తం బిట్స్ కూడా చదవలేరనమాట. సో టైం అయిపోతుంది. సో ఇక్కడ ఏం చేయాలంటే, మీరు ముందుగా ఎప్పుడు కూడా లైన్గా వెళ్ళండి, కాదంటలేదు. కానీ అర్థమెటిక్ రీజనింగ్ ఏవైతే ఉన్నాయో గుర్తుపెట్టుకోండి, అర్థమెటిక్ రీజనింగ్ ఏవైతే ఉన్నాయో అవి లాస్ట్కి ఉంచుకోండి. ఎందుకంటే అవి మీరు కొంచెం మైండ్ పెట్టి సమ్ చేయాలి, పెన్ పెట్టాలి, పెన్తో పేపర్ వర్క్ చేయాలి. సో అక్కడ మీరు సమ్ చేసి ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. సో కొన్ని ఉంటాయి ఆన్సర్ ఎలా చూసి పెట్టేవి, అలాంటివి మాత్రం ముందుగా పెట్టుకోవాలన్నమాట. సో అలా పెట్టేవి ఏంటి, మనకి ఈ సైన్స్ కానీ, సోషల్ కానీ, కరెంట్ అఫైర్స్ కానీ ఉన్నాయనుకోండి. సో అవి మనం ఏంటి, ఇలా చదవగానే అక్కడ ఆప్షన్స్లో ఏదో ఒకటి మనకి తెలిస్తే పెడతాం, లేదంటే లేదు. ఇక్కడ మీరు ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి, మనకి నెగిటివ్ మార్క్స్ ఉన్నాయి కాబట్టి తెలిసినవి మాత్రమే పెట్టండి. అయ్యో నేను 50 పెట్టాను, 60 పెట్టాను, ఈ 75కి నేను 40 పెట్టాను అని ఎప్పుడు అనుకోవద్దు. మీరు 40 పెట్టి 40 కరెక్ట్గా పెట్టారనుకోండి, మీరు తప్పకుండా క్వాలిఫై అయిపోతారు. సో మీరు ఎప్పుడు కూడా ఈ 75 ఉన్నాయి కదా, మాకు 60 వచ్చేయాలి, 70 వచ్చేయాలి అని అయితే అనుకోవద్దు. మీరు కరెక్ట్గా వస్తే పెట్టండి, ప్రాబ్లం లేదు. అంటే క్వాలిఫైయింగ్ మార్క్స్ ఎప్పుడు కూడా అంత ఎక్కువ అయితే ఉండవు. ఓకే, ఇక్కడ మీకు మినిమం పర్సంటేజ్ క్వాలిఫై చూడండి, ఎలిజిబిలిటీ చూడండి, మినిమం చూడండి. ఇక్కడ యూఆర్ 40, 30 ఇలా ఇచ్చారు చూసారా, ఓబీసీకి 30, ఎస్సీకి 30 ఇలాగా. సో ఇవి మినిమం నిజంగానే ఈ దగ్గరలోనే ఉంటాయి. మహా అయితే ఇక్కడ 25 అంటే 30% వరకు, ఇక్కడ 40 అంటే ఒక 50% వరకు ఉంటాయి అంతే. అంటే మీకు 75కి ఒక 35, 37, 40 ఈ రేంజ్లో ఉంటాయి అనమాట. 30 నుంచి ఒక్కోసారి 30 కూడా ఉండొచ్చు అనమాట మినిమం క్వాలిఫై. ఎందుకంటే ఆ రోజు వచ్చిన పేపర్ ఒక్కొక్కలాగా ఉంటుంది. సో మీరేం చేస్తారంటే, మీకు కరెక్ట్గా వచ్చినవి పెట్టాలి. సో ముందు ఏం చేస్తారు, ఇలా చదివి ఆన్సర్ చేయగలిగే క్వశ్చన్స్ మనకి సైన్స్, సోషల్, ఈ కరెంట్ అఫైర్స్ ఇలాంటివన్నీ ముందుగా పెట్టుకుంటూ వెళ్ళిపోండి. మొత్తం అన్ని లైన్గా చూసుకొని అర్థమెటిక్ రీజనింగ్ అనుకుంటే అలా వదిలేయండి. దాన్ని టిక్ పెట్టుకుంటారో, మార్క్ ఫర్ రివ్యూ చేసుకుంటారో, అది మీ ఇష్టం. సో అలా ముందు ఇవన్నీ అయిపోయాయి అనుకోండి, ఇవి ఇలా చదివి పెట్టేస్తారు కాబట్టి మీకు ఒక బిట్ ఎలా చదివగానే పెట్టేస్తారు 20 సెకండ్స్. అలా మీరు టైం అనేది చాలా సేవ్ చేసుకుంటారు. సో తర్వాత అర్థమెటిక్ రీజనింగ్ ఏవైతే ఉన్నాయో అక్కడ మీరు కొంచెం టైం అనేది పడుతుంది కాబట్టి అందులో కూడా మీరు ఏవైతే సింపుల్గా అయిపోతున్నాయో అవి చేయాలి. ఏదైనా కొంచెం సమ్ లెంతీగా అయిపోతుంది అనుకుంటే అలాంటివి కొంచెం తర్వాత చేసుకుందాం అని చెప్పి వదిలేయాలి. అలా అయితే మీరు టైం సేవ్ చేసుకుంటారు. అలాగే అన్ని బిట్స్ చూస్తారు, ఏవైతే కష్టంగా ఉన్నాయో అవి మీరు టైం ఉంటే చేస్తారు, లేదంటే వదిలేస్తారనమాట. సో ఎప్పుడు కూడా ముందు చదివి పెట్టేసి బిట్స్ అయితే పెట్టుకోండి, అర్థమెటిక్ రీజనింగ్ జోలికి పోవద్దు. అంటే నా సజెషన్, మీ ఇష్టం. మీరు ఫాస్ట్గా చేస్తాను, నేను ముందే చేస్తాను అనుకుంటే అది మీ ఇష్టం, ప్రాబ్లం లేదు. సో నా సజెషన్ అయితే అది, నేనైతే అదే ఫాలో అయ్యాను అనమాట. ఓకే, ఇక మనకి సిలబస్ చూడండి, మనకి మ్యాథ్స్ అర్థమెటిక్ ఉంటుంది, తర్వాత ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ అంటే మనకి రీజనింగ్ ఉంటుంది, తర్వాత జనరల్ సైన్స్, తర్వాత జనరల్ అవేర్నెస్. సో ఈ కరెంట్ అఫైర్స్, స్టాక్, జీకే ఇవన్నీ కూడా అనమాట. ఓకే, అయితే వీటికి మనం బుక్స్ ఏం చూడాలంటే, మీరు ముందుగా
అర్థమెటిక్ రీజనింగ్ చూసినట్లయితే అర్థమెటిక్కి అందరూ కూడా ఆర్ఎస్ అగర్వాల్ అంటారు. అంటే ఆర్ఎస్ అగర్వాల్ వద్దు అని చెప్పట్లేదు, అలా అని చెప్పి మీరు అది ఫాలో అవ్వండి అని చెప్పట్లేదు నేను. ఎందుకంటే ఆర్ఎస్ అగర్వాల్ కరెక్టే, అన్నీ ఉంటాయి, బేసిక్ నుంచి అన్ని మోడల్స్ ఉంటాయి, కానీ అవి అందరికీ కూడా కరెక్ట్ కాదు. సో అన్ని మోడల్స్ చేద్దాం అనుకుంటే ఓకే, మీకు ఇక్కడ మరీ హై లెవెల్లో ఉండవు అనమాట. ఈ ఎగ్జామ్లో బేసిక్ మోడల్లోనే మ్యాక్సిమం ఉంటాయి. సో అన్ని చాప్టర్స్ బేసిక్ మోడల్ మీరు ప్రాక్టీస్ చేయండి. అలాగే మీకు ప్రతి దాంట్లో కూడా మహా అయితే ఒక 20 క్వశ్చన్స్ ఉంటాయేమో, కొన్ని బుక్స్లో తీసుకుంటే 20-25 ఈ విధంగా ఇన్ని మోడల్స్ ఉంటాయి అంతే. మీరు రోజుకు ఒక చాప్టర్ అని పెట్టుకుంటే అర్థమెటిక్ 13 చాప్టర్లు ఉంటాయి, 13 రోజులు అయిపోతాయి. రీజనింగ్ ఒక 13-15 రోజులు, మొత్తం మీద ఒక 4 రోజుల్లో మీ అర్థమెటిక్ రీజనింగ్ కంప్లీట్ అయిపోతాయి అనమాట. రోజుకు ఒకటి చొప్పున మీరు ప్రాక్టీస్ చేసినా కూడా ఒక చాప్టర్ అనుకొని, అవి కూడా బేసిక్ మోడల్స్. ఇంకో విషయం ఏంటంటే మీరు అర్థమెటిక్ రీజనింగ్ ఎప్పుడు నేర్చుకున్నా కూడా మీరు యాజ్ పర్ ప్రొసీజర్ ఫార్ములా ప్రకారం మాత్రమే చేయడం కాకుండా షార్ట్ కట్స్ మోడల్స్ ఉంటాయి, అవి మెయిన్ నేర్చుకోవాలి. షార్ట్ కట్ మెథడ్స్ యూజ్ చేయడం ద్వారా మీకు ఏంటంటే సమ్ అనేది చాలా ఈజీగా త్వరగా చేయగలుగుతాం. కొన్ని సమ్స్ ఎప్పుడు కూడా మనం ప్రొసీజర్ ఫాలో అవ్వకుండా డైరెక్ట్గా ఆప్షన్స్, మన ఆన్సర్స్ ఉంటాయి కదా ఏబిసిడిలో, ఆ ఆన్సర్ నుంచి డైరెక్ట్గా మనం క్వశ్చన్స్ సబ్మిట్ చేసేగానే మనకి డైరెక్ట్గా ఆన్సర్లు వచ్చేస్తూ ఉంటాయి. సో కొన్ని అలాగే చేయాలి, ఫార్ములా ప్రకారం చేసుకుంటూ వెళ్ళి టైం వేస్ట్ చేయకూడదు అనమాట. కొన్ని అలా అయితే త్వరగా వచ్చేస్తాయి. సో ఇలా కొన్ని ఉంటాయి. సో షార్ట్ కట్స్ అనేది మెయిన్ అనమాట ప్రతి చాప్టర్లో కూడా. ఇంకో విషయం ఏంటంటే మీకు పర్సంటేజెస్ అని ఒక చాప్టర్ ఉంటుంది. సో దాన్ని కనుక నేర్చుకుంటే ఈ పర్సంటేజెస్ ఒకటి, ఈ రేషియో అండ్ ప్రపోర్షన్ ఒకటి, ఈ రెండు కనుక నేర్చుకుంటే ఈ రెండు మెథడ్లు యూజ్ చేసుకుని ఇందులో చాలా సమ్స్, ఇందులో ఉన్న అన్ని చాప్టర్ సమ్స్ కూడా మ్యాక్సిమం కవర్ అయిపోతాయి. చాలా ఈజీగా చేయొచ్చు అనమాట ఈ మెథడ్స్ యూజ్ చేసుకొని. ఓకే, అలాగే ఇంకొకటి ఏంటి చెప్పాను, ఆప్షన్స్ ద్వారా వెళ్ళేది ఒకటి, కొన్ని షార్ట్ కట్స్ ఒకటి, ఇవన్నీ కూడా నేర్చుకోవాలన్నమాట. ఈ టైమ్ అండ్ వర్క్ అనేది కొన్ని షార్ట్ కట్స్ ఉంటాయి, మీరు ఫార్ములా ప్రకారం చేస్తే కొన్ని టైం తినేస్తూ ఉంటాయి అనమాట. సో అలా కాకుండా నేర్చుకోవాలి. సో మరి ఈ షార్ట్ కట్స్ అన్నీ మనకి ఎక్కడ దొరుకుతాయి, ఈ టిప్స్ అన్నీ ఎక్కడ దొరుకుతాయి? కొన్ని బుక్స్లో ఉంటాయి, అలాగే కొన్ని వీడియోస్ కూడా మనకి దొరుకుతూ ఉంటాయి, కొన్ని టిప్స్ ఉంటాయి. సో ఇలాంటివన్నీ ఫాలో అవ్వాలి. ఓకే, నాకు వీలైతే తప్పకుండా మీకు ఈ చాప్టర్లో కొన్ని చాప్టర్లో ఉన్న ప్రతి దాంట్లో నుంచి కూడా ఒక 10 సమ్లు లేదంటే ఒక 20 సమ్ములు చొప్పున షార్ట్ కట్ మెథడ్స్లో నాకు వీలైతే తప్పకుండా వీడియో చేసి మీకు పోస్ట్ చేస్తాను. తర్వాత ఎప్పుడైనా వీలైతే ఇవన్నీ కూడా నేను నేర్చుకున్న మెథడ్స్ నాకు వచ్చినట్టుగా సింపుల్గా తక్కువ టైంలో ఎలా చేయాలనేది అనమాట. 1 మినిట్ కూడా పట్టకుండా కొన్ని చేయొచ్చు, కొన్ని పెన్ను కూడా పెట్టకుండా ఈ అర్థమెటిక్ రీజనింగ్ సమ్స్ కూడా చేయవచ్చు అనమాట. అలా ఉంటాయి. సో దాని గురించి తర్వాత చూద్దాం. అయితే ఈ అర్థమెటిక్ రీజనింగ్ తర్వాత ఈ జనరల్ సైన్సెస్, అవేర్నెస్, కరెంట్ అఫైర్స్ గురించి బుక్స్ మనం మాట్లాడినట్లయితే ఓకే, సిలబస్ అందరూ కూడా తెలుసు కదా. మరి ఈ జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, సైన్స్, తర్వాత సైన్స్ మనకి సోషల్ ఇవన్నీ కూడా 10th క్లాస్ స్టాండర్డ్ మీద ఉంటాయి మనకి. ఓకే, మరి హై లెవెల్ అయితే ఏమి ఉండవు. కరెంట్ అఫైర్స్ అనేది మీకు తెలుసు కదా, లాస్ట్ 6 మంత్స్ లేదా 8 మంత్స్ మీరు చూసుకుంటే సరిపోతుంది అనమాట. సో బుక్స్ అనేది ఇక్కడ మీ ఇష్టం, ఆ బుక్సే చదవాలి అని ఎప్పుడు ఏం లేదు. సైన్స్ చూసినట్లయితే మీకు ఇవన్నీ ఉంటాయి. అప్పట్లో నేనైతే కొన్ని బుక్స్ చూసాను, ఇందులో మెయిన్ మనకి ఎస్విఆర్ అని ఉంటుంది, ఎస్విఆర్ సైన్స్. సో ఆ బుక్ అయితే బాగుంటుంది. అప్పట్లో ఎస్విఆర్ జనరల్ సైన్స్ ఉంటుంది, అందులో మనకి ఫిజిక్స్, కెమిస్ట్రీ చాలా నీట్గా బిట్స్ వైజ్ క్లియర్గా ఉంటాయి, చాలా బాగుంటుంది. అందులో చాలా బిట్స్ ఉంటాయి, అది కనుక మీరు ప్రాక్టీస్ చేస్తే బాగుంటుంది. అవే కాదు, మీ దగ్గర ఏ బుక్ అయినా తీసుకోండి. ఇంకొకటి, బుక్స్ ఎప్పుడు కూడా ఆన్లైన్లో తీసుకోవద్దు, అంటే ఆఫర్స్ ఉంటే తీసుకోండి, లేదంటే లేదు. కానీ మెయిన్ బయట షాపుల్లో తీసుకుంటే మీకు 20% ఇలా డిస్కౌంట్ ఇస్తారు కదా, తక్కువ రేట్కి వస్తాయి. సో బయట చూడండి, అందులో కనుక బయట కనుక తక్కువ లేదు అనుకుంటే అప్పుడు మాత్రం ఆన్లైన్ తీసుకోండి. ఓకే, ఇక కరెంట్ అఫైర్స్ మీకు తెలిసిందే, లాస్ట్ 6 మంత్స్ విజేత కాంపిటీషన్స్ కానీ ఇలాంటివి ఏమైనా తీసుకోండి, ప్రాబ్లం లేదు. ఏదైనా ఒకటే, అన్నీ కవర్ అవుతాయి కాబట్టి. ఓకే, వివేక్ అనే ఒక బుక్ ఒకటి ఉంటుంది, అది బాగుంటుంది, వీలైతే చూడండి. అలాగే 6 మంత్స్కి అయితే మాత్రం ఈ విజేత ఏదో ఒకటి తీసుకొని బిట్స్ అవన్నీ కవర్ చేసుకోండి, అలా చదివితే. ఇందులో మనకి కరెంట్ అఫైర్స్లో బాగా చూడండి, స్పోర్ట్స్ తర్వాత ఇలాంటివన్నీ కూడా రీసెంట్గా అవార్డ్స్ ఏవచ్చాయి, ఇవన్నీ బిట్స్ కన్ఫామ్ అనమాట. అలాగే మనకి జనరల్ స్టడీస్, స్టాక్ నుంచి కొన్ని ఉంటాయి. ఈ కరెన్సీ, మన ప్రపంచంలో ఉన్న దేశాల్లో కరెన్సీ ఉంది కదా, కరెన్సీ గురించి ఒక బిట్ రావచ్చు. తర్వాత క్యాపిటల్, ఏదైనా దేశం ఇచ్చి దాని క్యాపిటల్ ఏంటని, ఇలాంటివన్నీ వస్తాయి అన్నమాట. సో ఇలాంటి ఇదొక బిట్టు, అదొక బిట్టు. తర్వాత స్పోర్ట్స్లో మనకి కొన్ని వర్డ్స్ వాడతారు, ఈ కబడ్డీలో కొన్ని వర్డ్స్ వాడతారు, తర్వాత క్రికెట్లో కొన్ని వర్డ్స్ వాడతారు. ఇలా మన స్పోర్ట్స్లో ఉన్న కొన్ని వర్డ్స్, ఈ వర్డ్ దేనికి సంబంధించింది అడుగుతారు, ఇలాంటివన్నీ కూడా నేర్చుకుంటే అదొక బిట్ వస్తుంది. తర్వాత ఈ డ్యాన్సెస్ ఉంటాయి కదా, ఒక్కొక్క స్టేట్కి ఒక్కొక్కటి, అవి మీరు దేనికి సంబంధించింది అని అడుగుతారు.
తర్వాత నేషనల్ పార్క్స్ మనకు ఉన్నాయి కదా, ఎక్కడెక్కడ ఏ పార్కులు ఉన్నాయి, సో అవి కూడా మెయిన్. ఇలాంటివన్నీ చాలా ఉన్నాయి ఇవి. సో ఇందులో మీకు ఓన్లీ బుక్స్ గురించి చెప్తాను కాబట్టి అవి వద్దు, తర్వాత మాట్లాడుకుందాం కావాలనుకుంటే సెపరేట్గా వేరే వీడియోలో. ఓకే, ఈ బుక్స్ అయితే ఇవి చూడండి. తర్వాత మీరు సోషల్కి మీకు సంబంధించి ఏదైనా మీ దగ్గర ఉంటే 10th క్లాస్ లెవెల్ వరకు బుక్స్ చూసుకోవచ్చు, లేదంటే హైటెక్ విద్య రహస్యం అని ఒక బుక్ ఉంటుంది, అప్పుడులో ఉండేది బాగుండే. మరి ఇప్పుడు మీ ఇష్టం, మీకు ఏమైనా వేరేది ఉంటే చూసుకోండి. ఇది కూడా బాగానే ఉంటుంది, ఇందులో చాలా కవర్ అవుతుంది. అలాగే మీరు మెయిన్గా ఫిజిక్స్ మాత్రం బాగా ఎక్కువ చదవండి. మెయిన్ ఏ ఎగ్జామ్కి వెళ్ళినా, ఇప్పుడు గ్రూప్ డి అయినా ఇలాంటివి ఏమైనా కూడా మెయిన్ ఇవే కవర్ అవుతూ ఉంటాయి. ఫిజిక్స్ నుంచి బాగా ఎక్కువ బీట్స్ ఇస్తారు. సో ఫిజిక్స్ ఒకటి, తర్వాత మరి ఇందులో అన్నీ ఉంటాయి. అలాగే ఎస్బీఆర్లో కూడా ఇందులో ఉన్న బీట్స్ అన్నీ చాలా మ్యాక్సిమం కవర్ అయిపోతాయి. సో సోషల్ గురించి, మనకి జనరల్ స్టడీస్ గురించి, జనరల్ నాలెడ్జ్ ఇవన్నీ కవర్ అవుతాయి కాబట్టి ఇదన్నమాట. సో ఇవన్నీ బుక్స్ తీసుకోమని చెప్పట్లేదు, నేను అప్పుడు ఈ చూసిన బుక్స్ చెప్తున్నాను. తర్వాత మీకు అర్థమెటిక్ రీజనింగ్ విషయానికి వచ్చినట్టు మీకు అర్థమెటిక్ ఎస్వీఆర్ తీసుకుంటారు, అది మీ ఇష్టం. కాకపోతే చూడండి, కొన్ని బుక్స్ ఉంటాయి, ఇవి షార్ట్ కట్ మెథడ్స్ ఉంటాయి. చూడండి, ఇక్కడ ఫాస్ట్ ట్రాక్ అని ఉంది కదా ఆబ్జెక్టివ్ది, ఇవన్నీ కూడా షార్ట్ కట్స్ మెథడ్స్ ఉంటాయి. పక్కన నార్మల్ ప్రాసెస్ ఉంటుంది, తర్వాత ఇది కూడా ఉంటుంది అనమాట. అలాగే ఇంకా బుక్స్ చూసినట్లయితే ఇక్కడ చూడండి, క్విక్ అర్థమెటిక్ అని ఉంటుంది, ఇది కూడా షార్ట్ కట్స్ ఉంటాయి. సో ఇలాంటి బుక్స్ ఏవో మీరు తీసుకోవాలన్నమాట. సో ఇవి తీసుకుని మీరు ప్రాక్టీస్ చేయాలి, తీసుకుంటే సరిపోదు, ప్రాక్టీస్ చేయాలి. అలాగే మీరు ఆఫ్లైన్లో కొన్ని తక్కువ రేటుకి ఉన్న దగ్గర చూసుకోండి. కొన్ని బుక్ షాప్లు 20%, 30% డిస్కౌంట్ ఇస్తారు కదా, అలాంటి దగ్గర తీసుకోండి, ప్రాక్టీస్ చేయండి. అలాగే అర్థమెటిక్ రీజనింగ్ మాత్రం ముందుగా చెప్తాను చూడండి, ప్రతి చాప్టర్ కూడా బేసిక్ లెవెల్ అయితే క్లియర్ చేసేయండి. ప్రతి చాప్టర్ క్లియర్గా ఉండాలి, కన్ఫ్యూజ్ అవ్వకూడదు, ఏదైనా చేయగలిగేలాగా ఉండాలి. అర్థమెటిక్ రీజనింగ్ అనేది మీరు ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత స్పీడ్గా చేయగలుగుతారు, తప్పులు లేకుండా చేయగలుగుతారు. మనకి ఇప్పుడు మీరు ఒక సమ్ ఇచ్చిన తర్వాత మీరు ఎలాగోలా చేసేస్తారు, కాదనట్లేదు, కానీ తక్కువ టైంలో ఎవరు చేస్తారో వాళ్ళే ముందుగా టైం అనేది సేవ్ చేయగలుగుతారు. కాబట్టి మనకి స్పీడ్ కావాలి, అలాగే మనకి ప్రెసిస్ కరెక్ట్నెస్ అనేది కావాలన్నమాట. సో కరెక్ట్గా చేయగలగాలి, మిస్టేక్లు లేకుండా. సో ప్రాక్టీస్ అనేది చేయాలి. అందుకే మీరు ఎక్కువగా కష్టపడిపోవద్దు, బోల్ టైం ఉంటుంది, అలాగని భయపడిపోవద్దు. రోజు ఒక అర్థమెటిక్ చాప్టర్ అయితే నేర్చుకోండి, రీజనింగ్ అలాగే రోజుకు ఒకటి చొప్పున నేర్చుకోండి. ఒక టాపిక్ ఈరోజు నాకు టైం అండ్ వర్క్ అయిపోవాలి అనుకుంటే అందులో ఒక 20 సమ్స్ చేసుకోండి. తర్వాత మీరు రెగ్యులర్గా న్యూస్ పేపర్ ఫాలో అవుతూ ఉంటప్పుడు మీకు అప్పుడప్పుడు మీకు చూసినట్లయితే అందులో మోడల్ పేపర్స్ అని ఇస్తూ ఉంటారు, అర్థమెటిక్ రీజనింగ్ ఇవన్నీ కలిపి ఉంటాయి. అందులో మీరు తప్పకుండా ఇవి మీరు ఎప్పుడైతే ప్రాక్టీస్ మొదలు పెట్టారో అందులో ఉన్న సమ్స్ మీరు చేయడానికి ట్రై చేయండి. పేపర్ చదువుతున్నప్పుడే పెన్ లేకుండా కూడా చేయొచ్చు, మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉండగా ఆటోమేటిక్గా మీకు అలవాటు అయిపోద్ది, తర్వాత మీరే అంటారు. సో అవి మెయిన్, వచ్చినవన్నీ ఏ మోడల్ పేపర్ అని ఎక్కడ కనిపించినా అది ప్రాక్టీస్ చేయండి. అలా అని చెప్పి ఈ ఆర్ఆర్బీ మోడల్ పేపర్స్ అని ఇవన్నీ ఉంటాయి, అవి కొనొద్దు ఎప్పుడు కూడా, అన్నీ వేస్ట్. ఈ న్యూస్ పేపర్లో వచ్చిన ఫ్రీగా వస్తూ ఉంటాయి కదా, అలాంటివి మీరు ప్రాక్టీస్ చేయండి. ఈ ఆర్ఆర్బీకి మోడల్ పేపర్ అని అవి ఏముండవు, పాతవన్నీ తీసుకొచ్చి ఇందులో కలిపేసి మీకు ఇచ్చేస్తారు అంతే. దాని బదులు మీరు ప్రాక్టీస్ చేసుకుంటే బెటర్ అన్నమాట, టైం వేస్ట్ అవ్వదు. అలాగే ఈ సైన్స్, ఈ జనరల్ స్టడీస్, జనరల్ సైన్స్ మాత్రం మీరు ప్రాక్టీస్తో పాటుగా మోడల్ పేపర్స్ ఎక్కువ సాల్వ్ చేయాలి. మాక్ టెస్ట్లు అవి రాస్తూ ఉండొచ్చు, ఆన్లైన్లో ఫ్రీగా మాక్ టెస్ట్లు చాలా ఉంటాయి. అలాగే బిట్స్ అనేది మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. సో ఇలా చేస్తే మీకు ఈజీ అయితే అయిపోతుంది అనమాట. సో మనకి మెయిన్ ఇదే అనమాట. అలాగే మీకు టెక్నికల్ గురించి, సెకండ్ పేపర్ గురించి కావాలనుకో టెక్నికల్ గురించి మీరు ఈసెట్ డిప్లొమా తర్వాత ఈసెట్ కోచింగ్కి వెళ్తారు కొందరు, లేదంటే అలాంటి సెంటర్లు ఉంటాయి, అక్కడ మీకు ఒక మెటీరియల్ ఉంటుంది, ఈ ఈసెట్కి సంబంధించి మంచి మెటీరియల్ ఉంటుంది. సో ఈ డిప్లొమా లెవెల్ మొత్తం కవర్ చేసి, సో ఆ టాపిక్స్ అన్నీ కూడా కవర్ అవుతాయి అనమాట. సో ఆ మెటీరియల్ కనుక చూసుకుంటే మీకు మొత్తం కవర్ అయిపోతాయి. మెయిన్ మీకు ఈ ఫిజిక్స్, కెమిస్ట్రీ ఇవన్నీ కూడా బాగా నేర్చుకుంటే అర్థమెటిక్ రీజనింగ్, అవి ఆటోమేటిక్గా మిగతావి కవర్ అయిపోతాయి అనమాట. సో ఎవరికి కూడా 100% రావు. సో ఇందులో మీరు పెట్టినవి మాత్రం 100% కరెక్ట్గా ఉండేలాగైతే పెట్టాలన్నమాట. నెగిటివ్స్ ఉంటాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి, లక్కతో వచ్చేస్తాయనైతే ఎప్పుడు అనుకోవద్దని. ఓకే, ఇక్కడ ఈ జనరల్ అవేర్నెస్ కరెంట్ అఫైర్స్ చూసినట్టయితే చూడండి, ఇక్కడ స్పోర్ట్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ, కల్చరు, పర్సనాలిటీసు, ఎకనామిక్స్ ఇవన్నీ కూడా మీరు కవర్ చేయండి. ఓకే, మరి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ అడగండి, తప్పకుండా రిప్లై చేస్తాను ఫ్రెండ్స్. ఇందులో ఏమైనా మిస్ అయితే నేనైతే మొత్తం చెప్పాను అనుకుంటున్నాను, ఏదైనా మిస్ అయితే ఓకే. మీకు బుక్స్ గురించి చెప్పాను, అవే బుక్స్ అని కాదు, మీకు నచ్చిన బుక్స్ అయితే కొనుక్కోండి, బయట ఆఫ్లైన్లో చూసుకోండి. ఒకవేళ లేవు అనుకుంటే ఈ బుక్స్ అయితే తీసుకోండి. వీటి యొక్క లింక్స్ కూడా నేను కావాలంటే మీకు కింద డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను, మీరు వెతకాల్సిన అవసరం లేదు. ఓకే, సింపుల్గా అక్కడ క్లిక్ చేసి బై చేసుకోవచ్చు. అయితే మీకు బయట అయితే డిస్కౌంట్లు వస్తాయి కాబట్టి బయట కొనుక్కోమని చెప్తున్నాను అనమాట. అవే బుక్స్ తీసుకొని అయితే నేను చెప్పట్లేదు, మీరు వేరే బుక్స్ అయినా ఫాలో అవ్వచ్చు. నేను ఎప్పుడో
2016లో జాబ్ వచ్చింది నాకు. 2014లో ఈ ఎగ్జామ్ రాశాను. సో 2014లో చదివిన బుక్స్ అవి. ఇప్పుడు అవి చదవడం లేదు. కాకపోతే అథమెటిక్ రీజనింగ్ ఎప్పటికైనా ఒకటే, మనకి షార్ట్ కట్ మెథడ్స్ కావాలి, ఫాస్ట్గా చేయాలి అంతే. సో ఈ జనరల్ సైన్స్ స్టడీస్ ఇవన్నీ కూడా మీ ఇష్టం, ఏ బుక్స్ అయినా చూసుకోండి, కాదంటలేదు. కాకపోతే అన్నీ పక్కాగా ఉండాలి, తప్పులు లేకుండా చేయగలగాలి, మెయిన్ అనమాట. ఓకే ఫ్రెండ్స్, అందరికి కూడా మరి అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్. అలాగే మరి కొత్త సంవత్సరంలో అందరూ కూడా హ్యాపీగా ఉండాలని, ఉద్యోగాలు కూడా అందరికి కూడా మంచి మంచి ఉద్యోగాలు రావాలని చెప్పి ఆశిస్తున్నాను. అలాగే అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ అందరికి కూడా. ఆల్ ద బెస్ట్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.